నమస్తే అండి, నేను ప్రభుని మాడుతున్నా. ఎన్టీవీ ప్రేక్షకులకు నమస్కారం. రీసెంట్గా ఆర్బీఐ కొన్ని గైడ్లైన్స్ తీసుకొచ్చింది గోల్డ్ లోన్స్ మీద. ఎవరైతే బిస్కెట్లు కొన్నారో అది యాక్సెప్టెన్స్ చేయొద్దని, తీసుకోవద్దు అనేది. ఆర్నమెంట్స్, కాయిన్స్, ఇండివిజువల్గా అయితే ఆర్నమెంట్స్ 1 kg వరకు, కాయిన్స్ అయితే 50 కాయిన్స్ వరకు, ఇట్లా రిస్ట్రిక్షన్ పెట్టి బిస్కెట్స్ అయితే అసలు తీసుకోవద్దు అన్నది. ఎందుకు అంటే బ్యాంకుల్లో గోల్డ్ రిజర్వ్స్, గోల్డ్ లోన్ తీసుకున్న వాళ్ళ గోల్డ్ రిజర్వ్స్ పెరిగిపోతూ ఉన్నాయి. ఎందుకంటే సెక్యూరిటీ ఉండాలి కదా. ఒక రేంజ్ వరకు కూడా వాళ్ళు కూడా రెస్ట్లో వాళ్ళ దాంట్లో పెట్టుకుంటారు. ఎక్కడ గోల్డ్ పెరిగిపోతుంటే వాళ్ళకు కూడా సెక్యూరిటీగా అన్సెక్యూరిటీ అయిపోద్ది, భయం కదా. సో ఎక్కడ పెట్టుకోవాలో తెలీదు. సో అందుకని ఈ గోల్డ్ విపరీతంగా పెరుగుతున్నప్పుడు ఇట్లాంటివన్నీ వస్తుంటాయి. సో మళ్ళీ గోల్డ్ మళ్ళీ తగ్గినప్పుడు మళ్ళీ మామూలు అయిపోతుంది. లోన్స్ కూడా కన్కరెంట్ లోన్స్ కూడా ఇవ్వద్దని చెప్తోంది. సో ఎందుకంటే లోన్స్ ఇచ్చిన తర్వాత కూడా ఆ లోన్స్ వాళ్ళు యూటిలైజ్ ఎలా చేస్తున్నారు. సపోజ్ అగ్రికల్చర్ గోల్డ్ అర్బన్లో ఉండి లోన్ తీసుకుంటున్నారు, వాళ్ళు కూడా తీసుకోవడానికి ఛాన్స్ లేదు, అసలు వాళ్ళకి ఇవ్వద్దు. రూరల్లో ఉన్న వాళ్ళు కూడా కన్కరెంట్ లోన్స్ ఇవ్వకూడదు. లోన్స్ వాళ్ళు రీపేమెంట్ ఉందా దాని ప్రకారం ఎక్కువ లోన్స్ కాకుండా ఒక లోన్ అయిపోయిన తర్వాత, ఎందుకంటే 1 year 12 months లోపల మనం ఏదైతే తీసుకున్నామో టోటల్గా ఆ లోన్ విత్ ఇంట్రెస్ట్ పే చేసిన తర్వాతే మళ్ళీ ఫ్రెష్ లోన్ ఇమ్మని కొత్త రూల్ తీసుకొచ్చింది. ఇంకొక పాజిటివ్ న్యూస్ ఏంటంటే ఇప్పుడు దాకా గోల్డ్లో ఈఎంఐ ఆప్షన్ లేదు. గవర్నమెంట్ ఇప్పుడు ఈఎంఐ ఆప్షన్స్ కూడా పెట్టింది. అంటే ఈ గోల్డ్ లోన్స్ కూడా మామూలు లోన్స్ లాగే చూడమంటోంది. అంటే ఇక్కడేమో 1 year అన్నారు, మామూలు లోన్స్ 4-5 years ఉన్నారు. అది కొంచెం క్లారిటీ రావాలి. గవర్నమెంట్ కూడా ఇది అంటే ఇది ఫైనల్ స్టాట్యూట్ కాదు, జనాల నుంచి కూడా ఇంకా ఒపీనియన్ తీసుకొని ఫైనల్గా ఇంకా 1-2 monthsలో ఫైనల్ రిపోర్ట్ వస్తుంది. ఆ రిపోర్ట్ని బట్టి డిసైడ్ అవుద్ది. అప్పుడు ఏమున్నాయో దాని ప్రకారం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం ఫాలో అవుతే డెఫినెట్గా గోల్డ్ లోన్ కానీ ఎంతవరకు తీసుకోవాలి, ఎంతవరకు తీసుకోకూడదు, లేకపోతే కాయిన్స్ అయితే 50 కాయిన్స్ ఇండివిజువల్ పెట్టాలి, అంతకంటే ఎక్కువ తీసుకోవద్దని రూల్స్ అన్నీ పెడుతుంది. కాబట్టి దాని ప్రకారం వెళ్తే డెఫినెట్గా మనం ఆ లోన్స్ ఏదైతే తీసుకున్నామో, ఎందుకంటే ఎక్కువ లోన్స్ తీసుకొని పే చేయకుండా వేవ్ ఆఫ్ చేస్తున్నప్పుడు ఆ వేవ్ ఆఫ్ గవర్నమెంట్ ఇచ్చినా మళ్ళీ నెక్స్ట్ ఎవరు కట్టాలి? మనమే కట్టాలి. అది మన మీదే రుద్దుతారు, ఆ ట్యాక్స్లన్నీ మన మీదే పడతాయి. సో ఇట్లాంటివన్నీ ఉండకుండా సాల్వ్ చేసుకుంటా ముందుకు పోతే డెఫినెట్గా మనకు వచ్చే దాంట్లో మంచి రిటర్న్స్ వస్తాయి. ఎక్కువ ట్యాక్స్లు కట్టకుండా ఉండే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. మనకి అవసరార్థం తీసుకోమని, గోల్డ్ ఏదన్నా పని ఉన్నప్పుడు గోల్డ్ లోన్ తీసుకొని ఈక్విటీలో ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు, అలాంటివి రిస్ట్రిక్ట్ చేయమంది. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, గోల్డ్ లోన్ తీసుకొని ఏం చేస్తున్నారు కూడా ట్రాక్ చేయమని చెప్తోంది ఆర్బీఐ. సో అది చేసి ఒకవేళ చేస్తే ఎమ్మటే దాన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా చెప్తారు, దాని ప్రకారం చేయాలి. సో నెక్స్ట్ మళ్ళీ లోన్ ఇచ్చే అవకాశాలే ఉండదు. సో ఇట్లాంటివన్నీ కొత్త రూల్స్ తీసుకొచ్చింది. ఇవన్నీ కూడా అంటే ఎక్కువ మందికి ఉపయోగపడేటట్టే, జాగ్రత్తగా కేర్ఫుల్గా తీసుకొని కేర్ఫుల్గా ఉండటానికే మన మంచి కోసమే పెట్టిన ఈ రూల్స్. ఇవన్నీ మనకి ఫాలో అవుతే డెఫినెట్గా అవసరార్థం తీసుకొని, అవసరం లేనప్పుడే తీసుకొని అనవసరంగా వేస్ట్ చేసేదానికంటే ఏదైతే మనకు అవసరం ఉందో అవసరాన్ని బట్టి యాక్ట్ అయితే మంచిదని ఉద్దేశం. అదే కరెక్ట్ అనిపిస్తుంది. డెఫినెట్గా లాంగ్ రన్లో అందరూ అదే ప్రకారం రూల్స్ ప్రకారం చేస్తే అందరూ హ్యాపీగా ఉంటారు.